దేవభక్తి సాధనలో ఉన్న భక్తిపరులు ఎందుకు పడిపోతారు? ఆత్మీయ జీవితంలో ఎందుకు ఓటమి పాలవుతారు, ఎందుకు దిగజారిపోతారు అనే ఒక సమస్య మీద నేను ఒక ఆలోచన చేశాను. బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు భక్తులు పడిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్య కారణం ఈరోజు నేను మీకు చెప్తాను. ఎందుకంటే భవిష్యత్తులో మీరు కూడా దేవుని కొరకు బ్రతకడానికి సంసిద్ధులై ఈ బుధవారాలు ప్రత్యేకంగా మరి వెంబడిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ ఉపదేశ పరంపరలోనే ఇదొక ప్రత్యేక అంశంగా మీరు గుర్తు రాసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మీరు కానీ ఒకసారి చూడగలిగితే యూదా రాసినటువంటి పత్రిక ఎక్కువ అధ్యాయాలు ఉండవు, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక యూదా పత్రిక. ఒక్కసారి యూదా పత్రిక మీరు తీస్తే 5వ వచనం చూడండి. మీరు ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగూరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. అద్దుగో, ఐగుప్తులో నుండి ప్రజలను బయటికి తీసుకొచ్చిన వారిలో నమ్మకపోయిన వారిని తరువాత ఆయన దెబ్బతీశాడని ఇక్కడ యూదా భక్తుడు తెలియజేస్తాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది. ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక ఒకసారి 10వ అధ్యాయం తీసుకుని చూడండి. 1వ వచనం నుంచి చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియజేయకుండుట నాకు ఇష్టము లేదు. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వాళ్ళు బాప్తిస్మం పొందారు. వాళ్ళు కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. ఆత్మ సంబంధమైన పానీయాన్ని వాళ్ళు సేవించారు. ఏమండి, ఆ బండ క్రీస్తే అని చెప్పని తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంది త్రాగారని చెప్పాడు. ఆ బండ క్రీస్తే అని చెప్పాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. కాదు, అరణ్యములో సంహరింపబడిరి. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధులు, దేవభక్తి సాధకులు, ఆత్మీయులైన భక్తిపరులు చాలామంది తమ జీవితంలో పడిపోవటం అనేది తరచుగా మనకి కంటబడుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు మనం అనుభవించాం. మనకు ముందున్నటువంటి దైవ జనాంగం కావచ్చు, మన తరంలో ఉన్న జనాంగం కావచ్చు, వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట పొరపాటు పడి ఘోరంగా దెబ్బతిన్న ఘట్టాలు మనకు తెలుసు. మన విషయంలో జరిగినాయి అవి, కొన్ని భక్తుల జీవితాల్లో కూడా కొన్ని జరిగినాయి అవి. అసలు భక్తులు ఎందుకు పడిపోతారు, ఆత్మీయులు ఎందుకు పడిపోతారు అన్న ఒక ప్రశ్న ఖచ్చితంగా మనందరం కూడా వేసుకొని దానికి సమాధానం తెలుసుకొని ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే క్రీస్తు యేసునందు అంతా జయమే మనకి. కొన్నిసార్లు కొన్ని పిచ్చి పొరపాట్లు మనం చేయటం వల్ల మనం ప్రభు బిడ్డలమే అయినప్పటికీ, ప్రభు మనకు తోడై ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం ఘోరంగా పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాటిలో ఒకటి ఇందాక నేను మీకు స్టార్టింగ్లో తెలియజేసినటువంటి విషయం. అసలు భక్తులు ఎందుకు దెబ్బతింటారు అనేది ఆలోచన చేస్తే, వారు తమ స్వీయత మీద ఆనుకున్నందున. మీకు సామెతల గ్రంథం బాగా పరిచయమే. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్నాడు.
ఒక వ్యక్తి పడిపోవటానికి అహంకారం లేక అహంకారమైన మనస్సు కారణం, లేదా మనస్సులో అహం కారణం అని ఇక్కడ ఒక మాటలో చెప్పేశాడు. ఇంతకీ అహం అంటే ఏంటి? అసలు అహంకారం అంటే ఏంటి? అహంకారానికి చాలా అర్థాలు చెప్తారు మనోళ్ళు. అహంకారం అంటే లెక్కలేనితనం, ఎంత అహంకారం అని చెప్పని కొంతమందిని మనం తిడతాం. చిన్నపిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళని తేలిగ్గా మాట్లాడారు, ఏ అంత అహంకారం అంత అంటాం, అవునా కాదా? అలాగే భార్య భర్తను తిరస్కరిస్తే ఏమే, తల్లి కూతురుతో అంటుంది, ఏమ్మాయి బుద్ధి లేదని నీకు, భర్తనేంటి అంత అహంకారంగా మాట్లాడుతున్నావు అని చెప్పని తల్లి బిడ్డకి క్లాస్ ఇస్తుంది. అహంకారం అంటే ఎదుటి వాళ్ళను తృణీకారంగా మాట్లాడినప్పుడు దాన్ని అహంకారం కింద లెక్కేసి మాట్లాడతాం మనం. రెండవది అహం అంటే ఏమిటి అంటే నేను, నా అనే స్వయం దాన్ని అహం అంటారు. ఈ అహం ప్రతి మనిషిలో కనబడకుండానే గూడు కట్టుకొని ఉండేటువంటి పాపం అందరిలో ఉంటుంది. ఇది దేవభక్తి సాధకుల్లో కూడా తప్పనిసరిగా ఈ అహం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ అహమే మన ఆత్మీయ పతనానికి, మనం ఘోరంగా దెబ్బతినటానికి కారణమైద్ది. మీరందరూ కూడా దేవుని ప్రేమించేవారు, దేవుని భక్తి చేసేవారు, దేవుని కోసం నిలబడి మరి అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించి వాళ్ళని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి దేవుని రాజ్యానికి చేర్చాలనే ఆసక్తితో దేవుని జనాంగంగా తర్బీదు పొందేటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు మీరు. కాబట్టి మొన్నటిదాకా సాతాను ఎలాగ మనల్ని దెబ్బతీస్తాడు అనే విషయాలు మనం అధ్యయనం చేసుకున్నాం. దాంతోపాటు మన మనస్సు మనల్ని ఎలా పాడు చేస్తుంది, మనలో గూడు కట్టుకునేటువంటి అహం అనేటువంటి పాపం లేక పొరపాటు ఆలోచన ఏదైతే ఉందో అది మనల్ని ఎలా పతనం చేస్తుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. దేవుడు మనందరినీ కూడా ప్రారంభం నుంచి చివరి దాకా, అంటే భూమి మీద మన విశ్వాస యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి మనం నిత్యత్వంలోకి ప్రవేశించేంత వరకు పూర్తిగా మనం ఆయన మీదనే ఆధారపడాలని ఆయన ఆశిస్తాడు. ఇది ఒక ముఖ్యమైన విషయం. పూర్తిగా మనం ఆయన మీదనే ఆధారపడాలని ఆశిస్తాడు. ఎందుకు అంటే అది మనకు క్షేమం గనుక, అది మనకు అవసరం గనుక. ఇప్పుడు మనమందరం పాపులం. మనం పరలోకం చేరాలి అంటే మన సొంత క్రియలతో ఏమన్నా చేరగలమా? మరి మనల్ని పరలోకం చేర్చాలి అంటే మనకు దిక్కెవరు? దేవుడే. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనల్ని తిరిగి బ్రతికించడానికి ఆయన శిలువ మీద బలియాగం కావాల్సి వచ్చింది. బైబిల్ ఎరిగిన మనకి తెలిసిన సంగతే అది. మీరు కూడా అందరూ గుర్తించిన విషయమే. మీ అంతటా మీరు పరలోకం పోతారా? మీకు నాకు అందరికీ దిక్కెవరు? యేసయ్యే. మన రక్షణకు ఆధారం ఆయనే. మనం పరలోకంలోకి చేరాలంటే దానికి అర్హత కలిగించింది ఉచితంగా ఆయనే. మనం మంచోళ్ళమని కాదు, నీతిమంతులమని కాదు, కానీ కేవలం ఆయన యందు విశ్వసించుట ద్వారా, విశ్వాసం ఉంచుట ద్వారా, నమ్మిక ఉంచుట ద్వారా తను నమ్మిన వారందరికీ కూడా నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన రక్షణ మన సొంతం కాదు, ఆయన మనకిచ్చిన కృప. అవునా? రైట్. మరి మనం పరలోకం పోవాలంటే దేవుని సహాయం కావాలి. మరి భూమి మీద మన ప్రయాణం కొనసాగాలంటే మన సొంతంతో అవుతుందా? మన స్వీయతతో అవుతుందా? లేదు, దేవుని సహాయం తప్పనిసరిగా కావాలి. ఎప్పటికి కావాలంటే ప్రతిదినం కావాలి. ఏ ఒక్కరోజు కూడా దేవుని సహాయం లేకుండా మనంతటా మనము లోకాన్ని, శరీరాన్ని, సైతానుని, దురాత్మలని అధిగమించి నిలవలేం. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. అయితే తరచుగా మనం ఈ విషయమై శోధింపబడుతూ ఉంటాం. ఇది కూడా మర్చిపోవద్దు. ఇదే విషయమై మనం తరచు శోధింపబడుతూ ఉంటాం. ఉదాహరణకి
ఒక అలవాటు ఉంది, ఏదో ఒక బలహీనత ఉంది మనకి. పెద్ద పెద్దవి కాకపోవచ్చు, చిన్నవైనా సరే ఏవో చిన్న చిన్న లోపాలు. కోపం వచ్చినప్పుడు తిట్టటమో, లేకపోతే ఏదైనా చూడటమో, లేకపోతే ఏదన్నా వినటమో, ఏదో మనకి ఏదైనా చెడ్డ తలంపులో, ఏదో దురాలోచనలో, ఏదో మనకు ఉండే లోపాలు మనకు ఉంటాయి, చిన్నయో పెద్దయో. ఆ లోపాలు మనలో పొడసూపినప్పుడల్లా మనమే వ్యక్తిగతంగా యుద్ధం ప్రకటించి ఒకసారి మనం భంగపడతాం. జాగ్రత్తగా ఉండాలి, నేను అలా ఉండకూడదు, నేను అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పని తీర్మానాలు చేసి దేవుని ముందు ఇక నుంచన్నా నేను జాగ్రత్త పడాలి అని చెప్పని మళ్ళీ మొదలు పెడతాం. మొదలుపెట్టి కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళా మొదటి పాఠానికే వస్తాం. మనకు అర్థం కాదు, ఇదేంటి నేను తీర్మానం చేసుకున్నాను, మళ్ళీ అలా జరగకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నాను, కొద్ది టైం బాగానే ఉన్నాను, మళ్ళా నేను ఇట్లా జారిపోయాను ఏంటి అని చెప్పని మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఈసారి అవకాశం ఈ ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, మళ్ళొక్కసారి నీ రక్తంతో కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా, ఈసారి మళ్ళా నిలబడటానికి ప్రయత్నం చేస్తా తండ్రి అని చెప్పని మళ్ళా దేవుని దగ్గర తీర్మానం చేసి మళ్ళా బయలుదేరుతాం. ఇలా 100 సార్లు తీర్మానం చేస్తే 100 సార్లు కూడా మళ్ళా పడిపోయి దేవుని దగ్గరికి పోయి నిలబడతాం. ఇది మీ వ్యక్తిగత అనుభవంలో ఎంతమందికి ఉందో కొంచెం నాకు తెలియజేస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు, ఎందుకని అలా నిలవలేకపోతున్నాను నేను, తరచుగా ఎందుకు ఇట్లా బలహీనపడుతున్నాను, నిలవలేనా, అది సాధ్యం కాదా, నా ప్రయత్నం అంతా కూడా వట్టిదేనా అనే ఆలోచన, బాధ, మన మీద మనకే అసహ్యం ఎన్నోసార్లు మనకి కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి కూడా మీలో కొంతమందికి హృదయంలో ఆ ఫీలింగ్ ఉండాలి. మీరు ఏదైతే అనుభూతి పొందారో, అనుభవిస్తూ ఉన్నారో, గతంలో నేను కూడా దాన్ని అనుభవించాను. భక్తి సాధన అంటే మీకొకటి నాకొకటి కాదు, అందరం అదే చెరువులో ఈత కొడతా ఉన్నాం. అర్థమైందా? స్పెషల్ ఏం లేదు అందులో, అందరం ఒకే సాగరంలో ఈదుతూ ఉన్నాం అన్నమాట. కొంచెం ముందుకు పోయినోడు కొంచెం అనుభవాలు ఉంటాయి, వెనకున్నోడికి అనుభవాలు ఉండవు. ఈ ముందున్నోడు వెనకోడికి అనుభవం చెబుతాడు అనమాట, ఇదిగో అట్లా కాదు, ఇట్లా చేస్తే కొంచెం ఇదవుతుంది అని చెప్పని. అది అనుభవ జ్ఞానం అంటారు. సరే, ఇప్పుడు మీ బాధ నేను కూడా అనుభవించాను అన్నమాట. ఇప్పుడు ఈరోజేదో నేను మళ్ళీ దాన్ని తెలుసుకొని కంప్లీట్గా నేను అధిగమించానని చెప్పట్లా. నాకు మళ్ళా తరచుగా అదే శోధన ఎదురవుతూ ఉంటుంది. తరచుగా ఈ అహం విషయంలోనే మళ్ళా మనం శోధింపబడుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఓడిపోయిన ప్రతిసారి, దెబ్బతిన్న ప్రతిసారి మళ్ళా దేవుని ముందుకు వెళ్ళి ఏమంటాం మనం, ఈసారి నిలబడతా ప్రభువా, ఈసారి నిలబడతా ప్రభువా అని 100 సార్లు అన్నా దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు. సరే నిలబడిపో అని పిచ్చి తెలివి ఉపయోగించి మాట్లాడతాం మనం దేవుని ముందు. ఈసారి నిలబడతా ప్రభా, ఈసారి ట్రై చేస్తా ప్రభా, ఈసారి ప్రయత్నిస్తా ప్రభా అంటే, సరే ప్రయత్నించిపో, నీకు ఓపిక ఉన్నంత వరకు ట్రై చేసుకోపో అంటాడు ఆయన. ప్రయత్నించి విసుగు చెంది చివరికి క్వశ్చన్ మార్కుతో దేవుని ముందు నిలబడి, అసలు నేను రైటేనంటావా, నేను కరెక్టేనంటావా, ఏమో నేను తేడానేమో అని మెంటలోడు మాట్లాడినట్టు మాట్లాడుకుంటూ ఉంటాం. అంతకుమించి ఇక ఏం అర్థం కాదు. ఇక ఏమోలే, ఇది ఇంతేనేమోలే అని చెప్పని ఇక తన్ను తాను నిందించుకుంటూ, అందరూ ముందేమో అందరేమో అసలు మంచి భక్తురాలు అంటుంటే, వాళ్ళు అలా అంటుంటే లోపల ఇన్సైడ్ ఫీలింగ్ ఏంటో తెలుసా, నీ తలకాయ, నా గురించి నీకేం తెలుసు, వేరిని మొహమా, నా గురించి నీకేం తెలుసు, తెగ ఫీల్ అవుతున్నావు, అబ్బో మంచి భక్తుడు, మహాభక్తుడు, అబ్బో మహాభక్తురాలు అంటే లోపల ఫీలింగ్ ఏంటో తెలుసా, తిక్కలోళ్ళు వీళ్ళు, నా గురించి ఏం తెలియకుండా మాట్లాడుకుంటారని లోపల ఓ పెద్ద నవ్వు, పెద్ద ఏడుపు ఉంటాయి అన్నమాట. నవ్వెందుకంటే వాళ్ళ అమాయకత్వాన్ని బట్టి, ఏడుపు ఎందుకంటే ఇంత చెడిపోయినోడిని, ఇంత చెడిపోయిన దాన్ని నన్ను చూసి వాళ్ళు ఎంత మంచి అని చెప్పని మోసపోతున్నారు ప్రభా, నేను ఎంత మోసం చేస్తున్నా ప్రభా వాళ్ళని, అసలు నేను నా దగ్గర మంచి ఎక్కడ ఉందని ఏడుపు అన్నమాట. సమస్య అర్థమైంది? ఇంతకీ తెలుసుకోవాల్సిన విషయమే కదా ఇది. మరి ఎట్లా దాని మీద జయం? అసలు ఎందుకు ఈ తరచుగా పడిపోవటం, తరచుగా జారిపోవటం, తరచుగా బలహీనపడటం అంటే, ప్రశ్నకు సమాధానం ఒక్కటే, అహం అనగా నువ్వు, నీ మీద ఆధారపడటం,
నేను నా మీద ఆధారపడటం. ఇది శత్రువు ప్రేరణ ద్వారా కలగవచ్చు, లేకపోతే మానసికంగా నీ మనసులో నీ శరీర సంబంధంగా కలిగే ఆలోచన కూడా కావచ్చు. ఎందుకన్నానండి, ప్రారంభం నుంచి కూడా అదే అలవాటు వచ్చింది మనకి. ఈ నేను అనేది చిన్ననాటి నుంచి కూడా ఈ దరిద్రం అలవాటు అయిపోయింది మనకి. ఆ బ్లడ్లోనే ఆ తత్వం ఏర్పడింది మనకి, జబ్బులాగా. అర్థమైందా? ఎందులో వచ్చింది? అసలు ఆ బ్లడ్లోనే ఆ తత్వం వచ్చేసింది, ఈ నేను అనేటువంటి అహం. దేవుడు మన విషయంలో చేసే అతిపెద్ద పని ఏమిటంటే, ఈ స్వీయత లేక అహం అనే దాన్ని తరచూ విరగగొట్టుటయే దేవునికి ఒక ముఖ్యమైన పని అయి ఉన్నది. మన విషయంలో భక్తుడు లేక భక్తురాలు అందరూ కూడా తరచూ ఈ అహం విషయమే శోధింపబడుతూ ఉంటారు. అది వీరిలో మేల్కొన్న ప్రతిసారి దేవుడు పనిగట్టుకొని విరగొట్టి వారిని తిరిగి తన వైపు ఆకర్షించేటువంటి విధంగా దేవుడు జోక్యం చేసుకుంటూ ఉంటాడు. దీనికి ఉదాహరణగా ఇందాక నేను చెప్పినటువంటి విషయం కొంత ఉపయోగపడుతుంది. అప్పటిదాకా వాళ్ళు దేవుని శక్తి చేత నడిపించబడి తీరా అక్కడికి చేరేటువంటి సమయం వచ్చినప్పుడు అక్కడికి పోయి తమ స్వీయత మీద ఆధారపడినందున, తమ మీద, తమ శక్తి మీద, తమ బలం, మనము వారిని జయించలేము, వాళ్ళు మనకంటే చాలా పొడుగోళ్ళు అని చెప్పని వీళ్ళు సమస్యను ఏదో వీళ్ళు డీల్ చేసేటట్టు, వీళ్ళు పరిష్కరించేటట్టు ఆలోచన చేసినందున దేవుడు కోపపడి, ఇప్పటిదాకా మిమ్మల్ని నడిపించిన నా మీద మీరు ఆధారపడకుండా ఇక్కడ మీ మీద మీరు ఆధారపడినందున అసలు మీరు వాళ్ళ దగ్గరికి చేరి యుద్ధం కూడా జరగకుండా మధ్యలోనే మీరు రాలిపోతారని చెప్పని దేవుడు పనిగట్టుకొని వాళ్ళని దెబ్బతీయాల్సి వచ్చింది. దేన్ని బట్టి దేవుడు అంత బాధపడ్డాడు అంటే, వారి అవిశ్వాసమును బట్టి, లేకపోతే వారి అపనమ్మికను బట్టి, లేకపోతే వారి మూర్ఖ స్వభావాన్ని బట్టి. ఐగుప్తులో నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు, కానీ వారిలో ఎక్కువ మంది ఆయనకు ఇష్టలుగా ఉండనందున, ఎక్కువ మంది ఆయనకి ఇష్టలు కాకపోయినందున అని 2 స్థలాల్లో కూడా మనం చూసాం. యోధా పత్రికలో, కొరింథీ పత్రికలో. ఇష్టలు కావాలి అంటే ఏం చేయాలి, ఇష్టలు కాకుండా పోవాలంటే ఏం చేయాలంటే, అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మీకు అందరికీ తెలిసిన సంగతే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే మాట రాయబడి ఉంది. ఎందుకు వీళ్ళు ఇష్టలుగా ఉండకపోయిరి అంటే, వీరు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. వీరు తమ మీద తాము ఆధారపడ్డారు, తమ స్వీయత మీద ఆనుకున్నందున వీరు పతనమైపోయారు, దెబ్బతిన్నారు, ఓటమి బాట పట్టారు, జారిపోయారు, రాలిపోయారు. మరి ఎవడు దేవునికి ఇష్టడు కాగలడు అంటే, ఎవడు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడతాడో వాడు ఆయనకు ఇష్టడు కాగలుగుతాడు. అంతేకాదు, అతడే విజయం పొందగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు విజయం పొందగలుగుతారు? ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో. ఇప్పుడు సౌలు గుడారంలో కూర్చున్నాడు గొలియాతును చూసి. గొలియాత్ ఎంత, ప్రభు ఎంత? ప్రభు ఎంత, గొలియాత్ ఎంత? కానీ యుద్ధం దగ్గరకు వచ్చేటప్పటికి సౌలు ఏమనుకున్నాడో తెలుసా? ఈ యుద్ధం నేనే చేయాలి, మరి నేను అంత పొడగువాడిని ఎదిరించాలంటే అయ్యే పని కాదు, కాబట్టి దీనికి తగిన వీరుడు ఎవడైనా వస్తాడా అని చెప్పని ఆలోచన చేస్తూ గుడారంలో కూర్చున్నాడు. సౌలు గొలియాతుని మానవీయ కోణంలో చూశాడు. వాస్తవంగా సౌలు కూడా అభిషిక్తుడే, కానీ తన తిరుగుబాటు తన వలన దేవుడు తనకు సహాయం చేయడని అతని హృదయంలో ఆలోచన కలిగింది. దేవుడు తనను క్షమించి విశ్వాసంతో దేవుని పక్షంగా యుద్ధరంగంలోకి వెళితే విజయం ఇస్తాడని అతడు దేవుని ప్రేమను, దేవుని కృపను నమ్మలేకపోయాడు. నేను మంచోడిని కాదు, నా క్రియలు మంచివి కాదు కనుక దేవుడు నాకు సహాయం చెయ్యడు అనేదాన్ని ఒకదాన్ని మనసులో పెట్టుకొని కూర్చున్నాడు. రెండవది వచ్చేసి, నేనుగా వాడిని ఎదిరించాలంటే నాకు చేత కాదు అని నిస్సహాయుడై అభిషిక్తుడై ఉండి కూడా శత్రువు మీద పరాక్రమంతో రేగాల్సింది పోయి తన అసమర్థతని, తన మీద, తన స్వీయత మీద ఆనుకున్న తన పిచ్చితనాన్ని బట్టి కూర్చున్నాడు గుడారంలో. ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి బాలకుడైనటువంటి దావీదు వచ్చి
గొలియాతు పలికిన ప్రగల్భపు మాటలు విని జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు వీడికి ఎంత ధైర్యం అని చెప్పని వాడి మీద రేగాడు. యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏ మాటతో తను జయం పొందాడో మనందరికీ తెలుసు. ఒడిసేలలో రాయి ఉంచి దానిని తిప్పుతూ అతడు పలికిన మాటే దావీదు విజయ రహస్యం. ఏమిటి అంటే, నేను బలహీనుడను, బాలుడను, నా ఎదుట ఉన్నవాడు సీనియర్, వాడు బలవంతుడు, అయినా వానికంటే నా దేవుడు బలవంతుడు గనుక జీవము గల నా దేవుడే వీనిని నా చేతికి అప్పగిస్తాడు. కాబట్టి యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అని దేవుని యందలి విశ్వాసాన్ని తను వెల్లడి చేసినందున విశ్వాసంతో క్రియ చేశాడు. విశ్వాసపు మాట తను పలికాడు. తన క్రియ, తన మాట రెండు కూడా ఏమని సాక్ష్యం ఇస్తున్నాయంటే, నేను నా మీద, నా తెలివి మీద, నా జ్ఞానం మీద, నాకున్న సామర్థ్యం మీద, లేకపోతే నా ఆయుధాల మీద నేను ఆధారపడట్లేదు, కానీ నేను ఎవని యందు విశ్వాసం ఉంచానో జీవము గల దేవుడైన ప్రభు మీద నేను ఆధారపడి యుద్ధానికి వెళుతున్నాను. సో నేను పోతే నేను ఓడిపోతాను, నేను దేవుని మీద ఆధారపడి వెళ్తున్నాను కనుక ఇప్పుడు యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడే అని అతడు రాయి విసిరినందున గొల్యాత్ కూలిపోవటం మనకు తెలుసు. దావీదు విజయం పొందటం మనకు తెలుసు. తన స్వీయత మీద ఆనుకున్నవాడు ఓటమి పాలవుతాడు, దేవునికి అయిష్టుడవుతాడు. దేవునికి అయిష్టుడయ్యాడంటే ఇంకా ఓడిపోతాడు, ఇక కథం. తన స్వీయత మీద ఆధారపడకుండా తనకు విజయం ఇవ్వగల దేవుని మీద ఆధారపడగలిగితే తప్పకుండా అతడు మొదట దేవునికి ఇష్టడవుతాడు, రెండవది జయ జీవితాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని లేఖనం సాక్ష్యమిస్తా ఉంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. కానీ తరచుగా మనకి ఏ శోధన ఎదురైద్ది అంటే, చాలాసార్లు మనకు ఎదురయ్యే శోధనలు అన్నింటిలో పెద్ద శోధన ఏమిటంటే, మన స్వీయత మీద మనం ఆధారపడుటకు తరచు మనం శోధింపబడుదుము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎదురయ్యేటువంటి పెద్ద శోధన, అసలు శోధనలాగానే కనపడని శోధన ఏమిటంటే, మన స్వీయత విషయంలో, మన అహం విషయంలో తరచు మనం శోధింపబడుతూ ఉంటాం. శత్రువు రేపని లేదా మన హృదయంలో ఆ బ్లడ్లో ఆ లక్షణం ఉండని తరచుగా మనం మన మీదనే ఆధారపడుతూ ఉంటాం. ఈరోజు ఉపదేశం విన్నప్పుడు మీకు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నా చేతనయ్యే పని కాదు, ఇదిగో ఇది నువ్వు చేయాల్సిందే నా ప్రభువా అని చెప్పని ఆధారపడి ప్రార్థన చేస్తాం. 4 రోజులు అయిన తర్వాత ఈ అంశం మర్చిపోతావు. 5వ రోజు మళ్ళీ నువ్వే ట్రై చేస్తూ ఉంటావు, నువ్వే మళ్ళీ యుద్ధం ప్రకటిస్తావు, నువ్వే సొంతంగా పోరాడుతావు. మళ్ళా వారం తిరిగి వచ్చేటప్పటికి మొహం బయలు మళ్ళీ వచ్చి దేవుని దగ్గర కూర్చుంటాం. అందుకే నేను చెప్తున్నాను, తరచుగా ఈ విషయమే మనం శోధింపబడుతూ ఉంటాము అని. ఎన్నిసార్లు మనం మన స్వీయత మీద ఆధారపడతాం, అన్నిసార్లు కూడా దెబ్బతింటాం ఖాయం, ఓడిపోవటం ఖాయం, మళ్ళా వచ్చి దేవుని ముందు కూర్చొని ఆడవటం ఖాయం. మరి అలా కాకుండా విజయం పొందాలంటే ఏమిటంటే, దావీదే మనకు మాదిరి. ఏమిటంటే, దావీదు తన మీద, తన వయస్సు, తన ఆహార్యం, తన ఆయుధం, తన బలం, తన జ్ఞానం, తన పనితనం దేని మీద అతడు ఆధారపడలేదు. వీటన్నిటికీ మించిన జీవము గల దేవుని మీద ఆధారపడ్డాడు. చూడండి, దేవుని మీద ఆధారపడి దేవుని యందు స్థిర విశ్వాసం ఉంచిన దావీదు 5 రాళ్ళు ఏరుకున్నాడు కదా. రాళ్ళన్నీ ఖర్చు అయినాయా? ఒక్క రాయే, 4 రాళ్ళు ఇంకా మిగిలినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అన్నింటిని కూడా వాడనీయడు. అంటే ఎంత తేలికగా విజయం వస్తుందో చూడండి. వాడి దగ్గర కత్తుందా, దావీదు దగ్గర కత్తుందా? నిలువెల్ల కవచాలు వాడు దొడుక్కున్నాడా, దావీదు దొడుక్కున్నాడా? 6 మూరల జానుడు వాడున్నాడా, దావీదున్నాడా? బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించి అందులో ఆరితేరిన వాడు వాడా, లేకపోతే దావీదా? వాడికున్న అర్హతలతో దావీదును పోలిస్తే ఎందులో కూడా దావీదు సరిపోడు. కానీ ఒక్క విషయం ఏంటంటే, దావీదు దేవుని యందలి విశ్వాసం ఉంచాడు. చూడండి, అది అవతలి వాడు కలిగి ఉన్న అర్హతలన్నిటినీ కూడా తుత్తునియలు చేసి పడేసింది. చివరికి వాడు ఏవేవైతే అర్హతలు కలిగి ఉన్నాడో అయ్యే వాడి పతనానికి కారణమైనాయి. తెలుసా మీకు?
వాడు వేసుకున్న కవచాలన్నీ, అసలు కవచాలు వేసుకోకుండా వాడు మామూలుగా వచ్చినట్లయితే తలకాయను గురిపెట్టేవాడో లేకపోతే ఇంకో చోట గురిపెట్టేవాడో, ఎక్కడ గురిపెట్టాలో తెలిసేది కాదు. కరెక్ట్గా వాడే రూట్ చూపించాడు అన్నమాట. ఈ బాడీలో ఎక్కడ కొట్టినా నేను తొందరగా జావుని, ఇక్కడ కొట్టు పడిపోతానని అంత నిలువెల్ల కవచాలు వేసుకొని ఇక్కడ ఒకటి సందు పెట్టుకొని వచ్చాడనమాట. ఇదిరా నువ్వు కొట్టాల్సిన పాయింట్ అని. వాడికి ఉన్న అర్హతలే వాడిని దెబ్బతీసినాయి. వాడు కత్తి తెచ్చుకున్నాడు కదా, అదే కత్తి వాడి కంఠాన్నే తెంచే పరిస్థితి వచ్చింది. చూడండి, దేవుని మీద ఆధారపడుట ద్వారా మనం విజయాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. అందుకే పరిశుద్ధాత్మ తరచుగా మనకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నీ స్వీయత మీద ఆధారపడవద్దు, నీవు బలహీనుడు అని గుర్తెరిగి నీవు తరచుగా ప్రభు పాదాలనే ఆశ్రయించు. అప్పుడు నీవు తరచు విజయాలు పొందుతావు. లేకపోతే దుష్టుడు ప్రేరణకు లొంగో, లేకపోతే నీ మనసు ప్రేరణకు లొంగో, నీ మీద నువ్వు ఆనుకొని ట్రై చేసావా, ముఖం పగులుతుంది. కాబట్టి నీ రక్షణ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. నీ ఆత్మీయ జీవితంలో విజయం కూడా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు సొంతంగా ట్రై చేసావంటే దెబ్బతింటావు. కాబట్టి ఈ విషయమై కూడా నేనే నీకు ఆశ్రయమని దేవుని ఆత్మ పిలుస్తూ ఉంటాడండి. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? మత్తయి సువార్త ఒక్కసారి మీరు తీయండి. మత్తయి సువార్త ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 26వ అధ్యాయం 31వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. 26వ అధ్యాయం 31వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, వినండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. 33వ వచనం, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. ఇప్పుడు పేతురు అంతకాలం ప్రభుతో సహవాసం చేశాడు కదా. ఇప్పుడు దేవుని విషయమై అతను ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ప్రభు అన్నాడు, ఈ రాత్రి ఈ సంఘటన జరగబోతుంది, నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదురైపోతాయి అనే మాట ఇలా ప్రవచనం ఉంది కదా, అది నెరవేరుతుంది ఈ రాత్రి అని ఆయన అన్నప్పుడు వెంటనే పేతురులో తన స్వీయత లేక స్వయం లేక అహం మేల్కొంది. ఈ మాట పేతురు వాడకపోతే పేతురుకు బాధ ఉండేది కాదు, అగచాట్లు ఉండేది కాదు, ఇబ్బంది ఉండేది కాదు. కానీ పేతురు పాపం అణుచుకోలేడు, వెంటనే బయటపడ్డాడు, తన అహాన్ని ప్రదర్శిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఏమని తెలుసా, తను వెంటనే ఇతరులతో తను పోల్చుకున్నాడు. ఇదిగో వినండి, అహం అంటే ఏంటో వర్ణిస్తున్నా. అహం అంటే ఏంటో వర్ణిస్తున్నా. అహం ఎలా మనం దాన్ని దొరకపుచ్చుకోవచ్చో, ఆ దొంగ ఎలా దొరికించుకోవచ్చో నేను ఇప్పుడు చెప్తున్నా. మనలో అహం అనేది మనకి ఎప్పుడు క్యాచ్ అయ్యిద్ది, ఎలా క్యాచ్ అయ్యిద్ది అంటే ఖచ్చితంగా ఇతరులు మన ముందుకు వచ్చినప్పుడు, ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు మనం వాళ్ళకంటే బెటర్గా మనం కనపడతాం. ఈ విధంగా ఎప్పుడైతే మనకు అనిపించిందో అవుట్. ఇతరులతో పోల్చుకొని వారికంటే మనం యోగ్యులమని మనల్ని మనం ఎప్పుడైతే కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తామో తక్షణమే ఇక దేవుడు నిన్ను విరగొట్టే పనికి పూనుకోవాల్సి ఉంటుంది. ఈ అహం అనే దొంగ ఉంది చూశారు, ఈ దొంగ దొరకదు. అసలు మనలో ఉన్నట్టు కూడా మనకు తెలియదు. అందుకే చెప్తున్నాను, ఇది తరచుగా మనకు ఎదురయ్యే శోధన. ఇది మనలో ఉందన్న సంగతి కూడా మనకు తెలియదు. ఎంత విచిత్రంగా ఉంటుంది ఈ సమస్య అంటే, ఏమండి నాకు చాలా తగ్గింపు అండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా హెచ్చించుకోనండి, నాకు చాలా తగ్గింపు అని ఈ తగ్గింపుల గురించి చెబుతానే ఆ తగ్గింపు విషయమే హెచ్చించుకుంటున్నాడు. చూడండి, ఈ ఒక్క మాటతో వాళ్ళందరికీ మించిపోయాడు. అంటే ఈ పదంలోనే దొరికిపోయాడు, తనలో అతిశయం ఉంది, అహం ఉంది అని. చూడండి, దొరుకుతుందేమో ఇది దొంగ. అసలు ఇది సమస్యగా తప్పుగా అనిపిస్తుందా మనకి? ఆ మాట చెప్పుకునేటప్పుడు కూడా అయ్యో ఇది తప్పే అని అనిపించదు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం వాళ్ళకంటే యోగ్యులుగా కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తామో
వెంటనే కొట్టేస్తాడనమాట. యాకోబు తొడగూడు వసలు కొట్టినట్టు పడిపోద్ది ఇక దాని మీద దెబ్బ, తప్పదు. లేకపోతే రైలు పట్టాల మీద నుంచి పక్కకు పడిపోయిద్ది అనమాట. ఇక్కడ పేతురు అదే పని చేశాడు. ఏమన్నాడు తెలుసా? వీళ్ళంతా అభ్యంతర పడినా నేను అసలు నీ విషయమై అభ్యంతర పడను అన్నాడు. ఈ మాట పేతురు అన్న తర్వాత యేసయ్య మాట్లాడా, అనక ముందు మాట్లాడా? అన్న తర్వాత యేసయ్య ఏం మాట్లాడాడండి? సీమోనా, నా విషయమై అభ్యంతర పడవా? అబ్బా, అంత నమ్మకస్తుడువా? ఆహా, అంత నమ్మకత్వం ఉందా నీ దగ్గర? అంత పర్ఫెక్టా? నాకు తెలియదే. చాలా గొప్పోడివే నువ్వు, చాలా స్థిరమైన మనసు గలవాడివే నువ్వు. అబ్బో, ఇది నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉందే, చాలా సంతోషం బాబు అనలా. యేసు ప్రభు చూసి నాకు తెలిసి నవ్వుంటాడు. నీకు అంతా ఉదారమే పేతురు, అనవసరంగా సమస్య తెచ్చుకున్నావు అని నవ్వుకొని ఉంటాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? చూడండి, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. వెంటనే అతని అహం మీద దెబ్బ పడిపోయింది. ఆ మాట మాట్లాడకపోయినట్టయితే ఆ దెబ్బ పడేది కాదు. మిగిలినోళ్ళు కొంచెం మౌనంగా ఉంటే మనోడు తొందరపడి వీళ్ళంతా ఒకవేళ అభ్యంతరపడి పారిపోతారేమో పిరికి పందల్లాగా, నేను పోను అన్నాడు. వెంటనే ఇక మిగిలిన వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయకుండా పేతురు వైపే తిరిగాడు ఆయన. పేతురు వైపు తిరిగి, అప్పటికే నైట్ చాలా అయిపోయింది, ఇంక చెప్తున్నాడు అన్నమాట. ఇంకా కొద్ది గంటల్లో, రోజులు కూడా కాదు సుమి, కొన్ని గంటలలోనే నీకోసం ప్రాణమైన ఇస్తాను, నిన్ను విడవను, నీకోసం చావవలసి వచ్చిన అభ్యంతర పడనన్నావే, కొన్ని గంటల్లోనే 3 సార్లు, ఒకసారి కూడా కాదు 3 సార్లు అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదని కోడి కుయ్యక మునిపే 3 సార్లు అబద్ధం ఆడతావని చెప్పాడు. అంతటితో ఆగాడా? మళ్ళా అయ్యో తేడా పడ్డా ప్రభువా క్షమించు అన్నాడా? అనలా. మళ్ళీ చూడేమంటాడు చూడండి, 35వ వచనం. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను. ఈ మాట అన్న తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అన్నారు, మనం కూడా ఈ డైలాగ్ వేస్తే బాగుంటుంది అనుకుంటాను, మనందరికీ మెయిన్ అతనే కదా, పేతురే కదా. పేతురు ఏమంటే మనం కూడా అదే, మన సేవకులు కొంతమంది అన్న ఉన్నాడుగా, అన్న ఏదైతే మనం అదే, స్తోత్రం హల్లెలూయా, గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనీయులు అన్నట్టు. అర్థమైందా? 2 సార్లు పేతురు అన్నాడు. 2 సార్లు ఇంత గట్టిగా అవతల మనిషి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా అలా మాట్లాడకపోతే ప్రభు ఏమన్నా ఫీల్ అవుతాడేమో, ఆయనకి తెలీదు. ఈ మాటని వీళ్ళు కొనుక్కొచ్చుకున్నారు సమస్యని. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఇప్పుడు వాళ్ళు పరిగెత్తాల్సి వచ్చింది, ఈయనైతే అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపట్టండి, పేతురులో అహం మేల్కొన్న కారణం చేత అది విరవబడాల్సి వచ్చింది. ఇతరులతో పోల్చుకోవటం, ఇతరుల కంటే నేను మంచివాడిని అనుకోవటం, ఇతరుల కంటే నేను యోగ్యుని అనుకోవటం. నేను చెప్తున్నా, దేవుడు నీకు కృపా వరం ఇచ్చి నిన్ను వాడుకున్నాడు అంటే అది ఆయన కృప, కానీ నీ గొప్పతనం, నీ నాణ్యత కానే కాదు. ఆ మాటకు వస్తే ఈ భూమి మీద ఏ భక్తుడిని దేవుడు వాడుకున్నా వాళ్ళ గొప్పతనాన్ని బట్టి ఎవరిని దేవుడు వాడుకోలేదు. ఆయన కృపను బట్టి అందరినీ కూడా దేవుడు కరుణతో వాడుకుంటున్నాడు. కానీ భక్తుడేం ఫీల్ అవుతాడో తెలుసా? వాళ్ళలాగా నేను నీతి మాలిన వాడిని కాదు, వాళ్ళలాగా నేను బలహీనుడిని కాదు, వీళ్ళలాగా నేను అట్లాంటి వాడిని కాదు, ఇతనిలాగా నేను అలాంటి వాడిని కాదు, అతనిలాగా నేను అలాంటి వాడిని కాదు, నేను స్పెషల్ సార్. ఏందనుకున్నావు? పౌల్లో కూడా ఇది పనిచేసిందంటే మీరు నమ్ముతారా? పౌల్లో కూడా ఇది ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టే ముందుగానే గుర్తించి ముళ్ళు పెట్టాడు పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎక్కడ రాసుందన్నా? పౌల్లో కూడా ఇది ప్రవేశించిందని ఎక్కడ రాసుంది అంటే, ఎక్కడ రాసి ఉండేది అంత మాత్రం తెలియదు. అయింది నేను చెప్పటం కాదు, పౌలే చెప్పాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే ఇలాగూ రాయబడి ఉంది, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అన్నాడు. ఎంత టెంపర్ అంటే పౌలు మహాశయుడు, అవతలి వాళ్ళలో ఏ కొంచెం తేడా కనపడినా ఉతికారేస్తాడనమాట. అది పేతురు కావచ్చు, ఇంకొకడు కావచ్చు, బర్నబా కావచ్చు, మార్కు కావచ్చు. ఎవరి దగ్గరైనా అవతలోడి దగ్గర లోపం కనపడిందంటే ఇంక ఊరుకోడు. మంచిదే, అది దిద్దుబాటు చేయటం మంచిదే. తను కూడా వ్యక్తిగతంగా ఏ లోపం లేకుండా బ్రతకటానికి ఆశ కలిగి ఉంటాడు. అయితే 2 పర్యాయాలు పౌలు తన పరిస్థితిని గురించి చెప్పాడు. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదోనేమో అని. నా శరీరమును నలగొట్టుకొనుచు దాన్ని లోబరుచుకొనుచున్నానని ఒక చోట అన్నాడు. మరో చోట ఏమన్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున ఇతరులతో పోల్చుకొని వాళ్ళకంటే నేను యోగ్యుడను, వాళ్ళకంటే నేను ఉత్తముణ్ణి కాబట్టి ఇంత కృప నాకు దేవుడిచ్చాడు, ఇంత స్థాయిలో నన్ను ఉంచాడు, ఇంత రేంజ్ నాకు ఇచ్చాడు, మిగిలిన వాళ్ళంతా కూడా నాతో సమానులు కారు, నేను స్పెషల్ అని ఎక్కడ తన్ను తాను హెచ్చించుకుంటాడో, ఎక్కడ ఇతరులతో పోల్చుకొని తను అతిశయిస్తాడో, తనలో అహం ఎక్కడ మేల్కుంటుందో అని దేవుడే ప్రేమతో ముళ్ళు గుచ్చాడంటే ముళ్ళు అనుమతించాడు ఆయన దేహంలో ఒక బలహీనతని. ఆ బాధ పడలేక 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడంట, అది తీసే ప్రభువా నాకు సమస్యగా ఉంది అంటే. అప్పుడు ఆయన అన్నాడంట, లేదు అది నేనేం చేయదు, నా కృప నీకు చాలు, నా కృప నీకు తోడుగా ఉంది, నువ్వు అదేమి ఇబ్బంది పడొద్దు, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నీవు బలవంతుడవైతే నీ శక్తితో కార్యం జరుగుతుంది, నీవు బలహీనుడవైతే నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. అప్పుడు నీ ద్వారా నేను చేయాలనుకున్నాయని చేయగలుగుతాను. మోషే తన స్వీయత తనలో మేల్కొని ఉన్నంత వరకు, తన స్వీయత మీద ఆధారపడినంత వరకు దేవుడు మోషేని వాడుకోలా. 40 ఏళ్ల ప్రాయములో సరిగ్గున్నాడు మోషే. మాటల యందు నేర్పరితనం, ఐగుప్తీయుల సకల విద్యల యందు ఆరితేరి అసలు మామూలుగా లేడు. మహాస్పీడు, మహా టెంపరు. బయలుదేరాడు రక్షించేద్దామని. రక్షించేశాడా? రక్షించడమేమో కానీ పరారయ్యాడు, పారిపోయాడు. 80 ఏళ్ల తర్వాత, 80 ఏళ్ల ప్రాయంలో అతని స్వీయతంతా విరిగిపోయి, అప్పుడేమనుకున్నాడు 40 ఏళ్లలో, దేవుడు నన్ను, ఆయన ఆలోచన వేరు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఐగుప్తు రాజుగా నన్ను చేసే అవకాశం ఉంది దేవుడు, నేను రాజునై వీళ్ళందరినీ బయటికి తీసుకొస్తాను, ఆ ప్లాన్ ఉందేమో నా మీద అనుకుని ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకున్నాడు. అర్థమైందా? రాజు అయితే ఏముంది, బానిసలందరినీ కూడా నేను రిలీజ్ చేసేస్తున్నానని ఆయన ఆజ్ఞ జారీ చేస్తే మొత్తం వెళ్ళిపోతారు. అట్లా అనుకున్నాడు. ఏముంది, అది పెద్ద సమస్య ఏముంది, సింపుల్ కదా ఆయన రాజు అయిపోతే. కానీ రాజు కావటానికి మధ్యలో ఒకడు అడ్డున్నాడు. తర్వాత ఒకవేళ ఇలా అయితే దేవుని ప్రణాళిక, ఇశ్రాయేలు జాతి ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యాలు, ఐగుప్తుకు దేవుడు తీర్చాలనుకున్న తీర్పులు, తన జ్యేష్ఠ కుమారుడు యాకోబు సంతానం అదంతా కూడా ఆ సంతానాన్ని బానిసలుగా చేసి వాళ్ళు తోమారు గనుక వాళ్ళని తోమకుండా నేను ఎందుకు వదిలిపెడతాను? ఈ పిచ్చోడేంటి, నేను రాజునైపోతాను, సింపుల్గా వీళ్ళందరినీ రిలీజ్ చేసేస్తానని ఏదో సమస్య చిన్నదిగా ఆలోచన చేసుకుంటున్నాడు, మరి నా ప్లాన్ అంతా ఏమవ్వాలి అని తన స్వీయత, తనలో ఉన్న అహమంతా విరిగిపోయేంత వరకు వ్యర్థుడుగా చేశాడు. అక్కడ వట్టిగా ఖాళీ చేసేసాడండి. 40 సంవత్సరాలు, 80 ఏళ్ళు వచ్చినాయి, ఖాళీ అయిపోయాడంటానికి గుర్తు ఏమిటంటే, దేవుడు 80 ఏళ్ల ప్రాయంలో మండుచున్న పొదలో దర్శించి, రా నీ ద్వారా ఇప్పుడు ప్రజల్ని విమోచిస్తాను రా అని పిలిస్తే తన అసమర్థతని
ఆనాడేమో దేవుడు చెప్పకముందే పోయి రక్షించడానికి బయలుదేరాడు. ఇప్పుడేమో 40లోనేమో చెప్పకుండానే స్పీడ్గా వెళ్ళి రక్షించడానికి మొదలుపెట్టాడు. 80లోనేమో రమ్మని పిలిచినా నా వల్ల కాదంటూ మొదలుపెట్టాడు. 3-4 సార్లు చివరిగా అయ్యా నువ్వు పంపదలిచిన వాడినే పంపుము అంటే కోపపడతాడు. దేవుడు కోపపడి, నీ అన్న అహరోను లేడా, అహరోను నీకు తోడిస్తా పద అని చెప్పని కోపగించుకొని మోషేని లైన్లో తీసుకొస్తాడు. కాబట్టి తన స్వీయత ఉన్నంత వరకు దేవుడు ఆయన్ని వాడుకోలా. ఆయనకున్న తలాంతులు, టాలెంట్లు, పనితనాలు, ఆయన తనకు యోగ్యతలు అనుకుంటున్నవన్నీ కూడా వ్యర్థపుచ్చి, ఇవేవి పనికిరావు, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, నేను ఖాళీ అయిపోయాను అన్న భావన అతనికి కలిగినప్పుడు దేవుడు ఇక గదులమన్నాడు. ఎందుకంటే నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. అక్కడ వాళ్ళని బయటికి తీసుకొని రావాలంటే నీ శక్తి కాదు నాయన, నా శక్తి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోదరుడా, 3 సంగతులు గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి నువ్వు నిత్య జీవానికి చేరాలంటే నీ శక్తి కాదు, దేవుని కృపయే నీకు సహాయం. ఈ ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు విజయాన్ని పొంది ముందుకు సాగిపోవాలంటే దేవుని కృప, దేవుని సహాయమే నీకు దిక్కు. 2, మూడవది, నువ్వు ఇతరులను విమోచించాలన్నా, ఇతరులను రక్షణలోకి నడిపించాలన్నా కూడా దేవుని సహాయమే, దేవుని కృపయే నీకు దిక్కు. ఇక వేరే మార్గం లేనే లేదు. ఈ 3 సంగతుల్లో దేవుడే మనకు ఆధారం. ఇక ఏ విధంగా కూడా నువ్వు ట్రై చేసావంటే ఓడిపోతూ ఉంటావు. ఒకవేళ నీ సొంత యుక్తితో, సొంత ఆలోచనతో, ఐడియాలజీతో ఒకవేళ కొద్ది గొప్ప చేసినా చివరికి శూన్యంగా, నిష్ఫలంగా మిగిలిపోతుంది. ఒక భ్రమకు లోనై ఏదో తిప్పలు పడినా అది స్థిరంగా నువ్వు ఉంచుకొన జాలవు, సాధించుకొన జాలవు, చివరికి నిష్ప్రయోజకురాలవై నిలబడిపోయే ప్రమాదం ఉంది.